శ్రీకాకుళం జిల్లాలోని పలాస కార్గో ఎయిర్పోర్ట్కు వ్యతిరేకంగా కార్గో ఎయిర్పోర్ట్ వద్దు మా భూములు మాకు ముద్దు అంటూ నినాదాలు చేసిన వామపక్ష నాయకులు మందస వజ్రపు కొత్తూరు మండలంలోని వంకలూరు గంగువాడ భీమిడి గ్రామాల నిర్వాసితులు రైతులు పలాసలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇక ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి ఆర్టీఓ ఆఫీస్ వరకు కూడా భారీగా ర్యాలీగా వెళ్లి ఆర్డీఓకు వినతి పత్రంను అందజేశారు. ఇక ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు రైతులు భారీ ఎత్తున పాల్గొన్నారు. రైతుల్ని గందరగోళపరిచి ఐక్యం కాకుండా ఉండేందుకు సోంపేటలో అనే ఒకసారి వారవోలా అని చెప్పి మరోసారి మరో చోట అని చెప్పి మరోసారి ఇలాంటి అసత్యమైనటువంటి ప్రకటనలు చేస్తున్నారు. ఎన్ని ప్రకటనలు చేసినా సరే ఈ విధ్వంసకరమైనటువంటి రైతు విధ్వంసకర విధానాలను కొనసాగిస్తే మాత్రం ఎయిర్పోర్ట్ ని ఈ కార్గో ఎయిర్పోర్ట్ ని వ్యతిరేకిస్తాం. ఈ కార్గో ఎయిర్పోర్ట్ వల్ల అభివృద్ధి మాట ఏమో కానీ ఇక్కడ ఉన్న రైతు అనాథలవుతారు, ఇక్కడ ఉన్నటువంటి యువత నిరుద్యోగం పాలవుతారు. ఇది గుర్తించాలి. ఇక్కడ నిజంగా ఉద్యానం అభివృద్ధి చెందాలంటే ఇక్కడ పండిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలి. ఆ సమావేశం ఏర్పాటు చేస్తే ఆ ప్రజలు ఏం కోరుకుంటున్నారో మీకు తెలుస్తుంది. దయవుంచి ఇప్పటికైనా ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో మా భూములు మాకే కావాలి, ఈ 1000 మందికి ఉపాధి కోసం మా గ్రామాలు తరలించండి, మా గ్రామాలు ఖాళీ చేయించండి అని మీ పిలుపున్నదో దాన్ని విరమించుకుంటూ ప్రజా సమస్యలపై మీరు మాట్లాడి ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక వసతులు మేము అభివృద్ధి నిరోధకులమైతే కాదు, ఏదైతే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కావాలనుకుంటున్నామో, ఏదైతే గిట్టుబాటు ధరలు కావాలనుకుంటున్నామో, ఏదైతే విద్య వైద్యం ఫ్రీగా ఉండాలనుకుంటున్నామో అవి సహకరించండి. మన పంట పొలాల్ని మన జీడి కొబ్బరిని ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఇది అభివృద్ధి పేరుతో చేస్తున్న విధ్వంసం. దీన్ని ప్రజలు, రైతులు, ప్రజాస్వామికవాదులు, వామపక్ష పార్టీలు కూడా ఖచ్చితంగా ప్రతిఘటించాల్సినటువంటి అవసరం ఉంది. గౌరవనీయులు ఎమ్మెల్యే మేడం గారు కూడా మాట్లాడుతూ ఇది అభివృద్ధి అంటున్నారు. ఇది అభివృద్ధి కానే కాదు, పైగా అక్కడ రైతులు వ్యతిరేకించట్లేదు అంటున్నారు. రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. రైతులు మీకు కలిశారు. రైతులు ఇవాళ